చంద్రబాబు తప్పుడు కేసులు పెడుతూ వైసీపీ నేతలను పోరాట యోధులుగా తయారు చేస్తున్నారన్నారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి. మాజీ మంత్రి కాకాని జైల్లో ఉన్న పిన్నెల్లి సోదరుల్ని వీరు కలిశారు. జైలుకెళ్లి వచ్చిన వైసీపీ నేతలందరూ రెట్టింపు ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందని, పిన్నెల్లి సోదరులు త్వరలోనే జైలు నుంచి బయటకొస్తారని అన్నారు వైసీపీ నేతలు. ఈ కేసులన్నీ పోలీస్ అధికారులు ఏ విధంగా చూస్తారంటే, ఆ టవర్ లొకేషన్లో ఎవరో ఒకరు ఉంటే వాళ్ళతో వీళ్ళు మాట్లాడింటారనే ఒక ఉద్దేశంతో ఆ కుట్రగా తీసుకొని వచ్చి కేసులు పెట్టడం జరుగుతుంది. ఇది సాధారణంగా మా అనంతపురం జిల్లాలో ఎక్కువగా పెట్టేవాళ్ళు. పొలిటికల్గా ఎక్కడ మర్డర్ జరిగినా కూడా పొలిటీషియన్ ఇన్వాల్వ్ చేసి ఇబ్బందులకు గురి చేసేవాళ్ళు. ఈ సంస్కృతి రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు పెట్టడం జరుగుతుంది. అంటే ఈ విధంగా పెట్టుకుంటూ పోతే రేపు పొద్దున జైళ్ళల్లో ఈరోజు మా లీడర్లంతా ఏ విధంగా సఫర్ అవుతారో మళ్ళా తిరిగి మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా దీని పరిణామాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా దొంగ కేసులు పెట్టుకుంటా అక్రమ నిర్బంధాలు చేసుకుంటూ వచ్చింది. బ్యాడ్ కల్చర్ తీసుకొని రావడం జరుగుతుంది ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం. ఎవరో ఒక ఇద్దరిని పక్కన ఉన్న వాళ్ళని చెప్పడము, వాళ్ళతో కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకోవడము, ఇక్కడ నేనున్నానని చెప్పడము, ఆ విధంగా చేసుకుంటూ పోయిన సందర్భం చూస్తున్నాం. అదే పద్ధతిలోనే ఇప్పుడు పిన్నిల వారి మీద కూడా ఇదే పద్ధతిలో కేసు. డెఫినెట్ గా పిన్నిలి బ్రదర్స్ మరింత ధైర్యంగా ముందుకు వచ్చి పార్టీ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఖచ్చితంగా పార్టీకి అండగా నిలబడతారు. వారందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరినైతే ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది. రామకృష్ణారెడ్డి గారి మీద గతంలో మనం మాట్లాడుకున్నట్టుగానే అనేక సందర్భాల్లో మేము చెప్పినట్లుగానే అన్యాయంగా ఒక అక్రమమైనటువంటి కేసులో ఇరికించి ఈరోజు చంద్రబాబు ఆనందం పొందేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక దుర్మార్గమైనటువంటి సంబంధం లేనటువంటి ఆధారాలు లేనటువంటి ఒక కేసులో ఇరికించి దానికి సంబంధించి పోలీసులు అనేక రకాలైనటువంటి సాక్ష్యాలు సృష్టించి దానిలో ఈయన భాగస్వామి ఉన్నాడు అని చెప్పని కోర్టును నమ్మించి ఈరోజు జైలుకి పంపించడం జరిగింది. ఇది దారుణమైనటువంటి పరిస్థితి. పెట్టరా